మీరు పురుషులని మీరు స్త్రీలని నేర్పిస్తున్నాడని మరి వారు నేరం మోపారు. They said, let the child decide what gender they are when they grow up. మరి పేరెంట్స్ లేదంటే యొక్క స్టూడెంట్స్ యొక్క వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ పిల్లాడు ఎదుగుచున్న కొద్దీ వాడు పురుషుడో స్త్రీయో వాడే తెలుసుకుంటాడు కదా అని వారు అంటున్నారు. I didn't make up this story. Read the news, you'll know it. మరి ఇది నేను కల్పించిన కథ ఏం కాదండి, ఇది న్యూస్ లో ఉన్నది. In Fox News in US, it was published yesterday. నిన్నటి దినాన జరిగింది. ఫాక్స్ న్యూస్ మీరు ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోనండి. Recently I've been preaching in the churches. Recently I've been preaching in the churches. సో ఈ మధ్య కాలంలో ఇటీవలి కాలంలో వేరు సంఘాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు whatever I am preaching from the Bible, it is offending somebody in the church. మరి బైబిల్లోంచి ఏది చెప్పినా ఏమండి ఎవరో ఒకరు కోపగించుకుంటూ ఉన్నారు, మూతి ముడుచుకుంటూ ఉన్నారు. ఇది జరుగుతున్న పరిస్థితి. I mean, like, I preach about Jesus, somebody is offended. యేసు ప్రభువుని గురించి ఉన్నట్టు చెప్తే ఒకరికి కోపం. I preach about Judas, somebody is offended. మరి ఇస్కరియోతు యోధాను గురించి చెప్తే మరి కొంతమందికి మరి అభ్యంతరం. I preach about Israel, somebody is offended. మరి ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తే కొంతమంది అభ్యంతరపరచబడుతూ ఉన్నారు. I don't preach about anybody, nobody is offended. మరి ఈ మాటకు వస్తే ఏం చేయాలంటే ఎవరి కోసం మాట్లాడకూడదు, ఎవరో కూడా అభ్యంతరపరచబడరని ఒక విధానం కనబడుతుంది. So I have decided, let me preach to the church now, nobody is offended. కాబట్టి అప్పుడు నేను అనుకున్నాను కదా సంఘానికి మాట్లాడతాను, మరి ఎవరో ఇంకా అభ్యంతరపరచబడరు అనుకున్నాను. But you see, if you are offended, సో ఒకవేళ నీవు గనక ఈ మాటలను బట్టి అభ్యంతర పడితే, it's not that I'm targeting you. మరి నిన్నే మరి గురిగా పెట్టుకుని నీకే చెప్పానన్న విషయం కాదు కానీ it's the Holy Spirit that is convicting you that you are a sinner. మరి పరిశుద్ధాత్మని యొక్క పరిచయం మనం నమ్ముతాం కదండి, ఆయన నిన్ను ఒప్పింపజేస్తూ నీతో మాట్లాడుచున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. Preachers don't hear and prepare their sermons to target an individual. మరి ఒకనొక వ్యక్తిని గురిగా పెట్టుకుని ఈయనకి వాక్యం పులిపిట్ నుంచి చెప్పాలని ఏ ప్రసంగికుడు ఎన్నడూ కూడా సిద్ధపడడు. They preach from the Bible and the Holy Spirit is convicting you, and if it is convicting you, it is you who are the target. మరి చూసినట్లయితే మరి వారు సిద్ధపడి ప్రసంగం చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ మాటలు నీకు వ్యక్తిగతంగా నిన్ను గుచ్చినట్టుగా అనిపిస్తుంటే అది పరిశుద్ధాత్మ దేవుని పని, ప్రసంగికుని పని కాదు. కాబట్టి నీవు దేవునికి లోబడటం మంచిది. I usually don't preach from Revelations. మరి ప్రకటన గ్రంథాన్ని ఈరోజు ప్రసంగిస్తున్నానంటే నేను ఎక్కువగా చేయని పని. I take systematic theology in the seminary. మరి బైబిల్ కాలేజీలో సిస్టమాటిక్ థియాలజీ అనే ఒక సబ్జెక్ట్ను బోధిస్తుంటారు సారు. And the only one class I don't teach is the end times. మరి ఆ సిస్టమాటిక్ థియాలజీలో సుమారుగా 10-12 సబ్జెక్టులు ఉంటాయండి. అందులో అంత్యకాలము కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట. అయితే అంత్యకాల విషయాలు నేను ఎప్పుడూ బోధించను. Because there is no agreement about the end times with the theologians. మరి ఎందుకంటే ఈ యొక్క ఎండ్ టైమ్స్ విషయంలో పిల్లరా ఆ మాటకు వస్తే కడవరి కాలము రాకడ సమయాలనే విషయంలో ఈ యొక్క వేదాంతుల మధ్య, బైబిల్ వేదాంతుల మధ్య, పండితుల మధ్య, ఆ మాటకు వస్తే పాస్టర్ల మధ్య వేరు రకాల అభిప్రాయాలు ఉంటాయి. And I have a weird fundamental literal rule, so people don't like it when I preach from Revelation. కాబట్టి ఒకవేళ ప్రకటన గ్రంథం ప్రకారము యేసుప్రభు ఎప్పుడు వస్తారు, దీని సంగతులు ఏంటని మీరు నన్ను అడిగితే బైబిల్ చెప్పే విధంగా ప్రాథమికమైన అక్షరార్థమైన ఒక వ్యూని, ఒక దృక్పథాన్ని నేను చెప్తే అది మీకు ఎవరో ఇష్టపడరు. So that's why I don't take the traditional view, I take the biblical view when I'm preaching Revelation. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని బోధించేటప్పుడు చెప్పేటప్పుడు పిల్లరా మరి సాంప్రదాయకమైన ట్రెడిషనల్ వ్యూ ఒకటి ఉన్నది, కానీ అది కాకుండా బైబిల్ వ్యూనే నేను నమ్ముతాను, మరి దాన్ని ప్రసంగిస్తాను. So the book of Revelation starts with the first word. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మొదటి మాట చూస్తే it is a revelation of Jesus Christ. చూడండి, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అని మనం గమనించుకోవాలి. It is not revelation of John. మరి యోహాను యొక్క ప్రత్యక్షత కాదు. Not the revelation of John Kuncham. మరి జాన్ కొంచెం ప్రత్యక్షత అంతకన్నా కాదు. It is not the revelation of the Roman Catholic Church. మరి రోమా కథోలిక్ సంఘం యొక్క ప్రత్యక్షత ఏమాత్రం కాదు. It is a revelation of Jesus Christ to us. మరి పిల్లరా ప్రజలందరికీ, మనుషులన్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతే ఈ యొక్క ప్రకటన గ్రంథమై ఉన్నది. This is a real book for the real people, for the real church. మరి కాబట్టి ఈ యొక్క పుస్తకము వాస్తవమైన ప్రజలకు, వాస్తవంగా అక్షరార్థంగా ఇది రాయబడిన సంగతి పుస్తకము. In Revelation 1:19 it writes, మరి 1వ అధ్యాయంలో 19వ వచనం గనుక మనం చూసినట్లయితే, write therefore what you have seen, what it is now and what will take place later. చూడండి 19వ వచనం పిల్లరా ఈ యొక్క గ్రంథం అంతటికి మూల వచనం అన్నమాట. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని నీవు రాసిపెట్టు. The mystery of the 7 stars that you saw in my right hand and of the what is that? And of the 7 golden lampstands in this is this.
చూడండి 20వ వచనంలో కూడా, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. The 7 stars are the angels of the 7 churches, and the 7 lampstands are the 7 churches. చూడండి, అలాగే మరి ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములై ఉన్నవి. So John the apostle was in exile. ఈ యొక్క అపోస్తలుడైన మరి యోహాను గారి పిల్లరా పరవాసిగా ఉన్నాడు, శిక్షించబడి ఉన్నాడు. So probably it was 90 AD. మరి సుమారుగా మరి బహుశా చెప్పవలసి వస్తే సుమారుగా క్రీస్తు శకం 90వ సంవత్సరము ఆ పరిస్థితులు. People were not happy with John. యోహానును ఎవరు ఇష్టపడడం లేదు. The Roman said, this guy is big trouble. మరి రోమీలు అనుకున్నారు కదా, ఈ పాస్టర్ గారి వల్ల మాకు సమస్య కానీ సంతోషం లేదనుకున్నారు. He's not keeping his mouth shut, he's preaching Jesus. ఇతడు ఎన్ని వద్దని చెప్పినా మాట ఎంటలేదు, ఎప్పుడు యేసయ్య గురించే ప్రకటన చేస్తున్నాడు అని వారు అభ్యంతరపరచబడ్డారు. They put him in a small island, not even an island, it's called, that's an island. చూడండి, ఒకనొక ద్వీపంలో ఆయనను శిక్షించి వదిలివేశారు. There his job was to primarily to break the rocks into small stones and sell it. మరి అక్కడ చాలా మంది వేరు ఖైదీలు కూడా ఉండి ఉండవచ్చు. వారి యొక్క పని ఏమిటంటే పెద్ద పెద్ద రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చిప్పింగ్ చేయటమే, లేదంటే చిన్న చిన్న నలుసులుగా అవి చేయటమే. So Jesus says, now write it. చూడండి, యేసు ప్రభు ఆయనతో మాట్లాడుచున్న సందర్భంలో write it to the 7 churches that are mentioned. మాట్లాడుచు ఏమన్నాడంటే యేసు ప్రభు దర్శనంలో లేదంటే ఆయన చెప్తున్నాడు, ఈ మాటలు నీవు రాసి పెట్టుము. In verse 11 he writes to these churches. మరి కాబట్టి 11వ వచనంలో ఈ సంఘాలకు రాయి అని చెప్తున్న మాటను మనం చూసాము. The 7 churches are Ephesus, Smyrna, Pergamum, Thyatira, Sardis, Philadelphia, Laodicea. చూడండి 11వ వచనంలో మరి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పిన మాట విన్నారు. These were the churches in a postal route of the Asia Minor. ఈ యొక్క ఆసియా, చిన్న ఆసియా అనే ప్రాంతంలో పిల్లరా ఈ యొక్క మరి తీరము వెంబడి ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. Asia Minor is currently the present day Turkey. మరి ఆసియా, చిన్న ఆసియా అంటే పిల్లరా బైబిల్ కాలంలో చిన్న ఆసియా అంటే ఈ రోజున మరి టర్కీ దేశము అని మనము తెలుసుకోవాలి. The capital of Minor Asia was Pergamum. మరి పెర్గము అనేది దానికి రాజధానిగా ఉన్నది. But Ephesus was the capital. మరి ఎఫెసు దానికి మరి మరి రాజధానిగా ఉన్నది. I just had to wait for the speakers. Well, leave it. This is working, and hopefully this should be working soon. Okay, all right, check. Sorry for that. Was a commercial break. మరి పెర్గము పిల్లరా ఈ యొక్క చిన్న ఆసియా అనే ప్రాంతానికి రాజధానిగా ఉన్నది. And Ephesus was the financial district. అలాగే ఎఫెసు అనే ప్రాంతమేమో ఆర్థిక రాజధానిగా ఉన్నదండి. So this church is the church that was the letter of Ephesians was written to by Paul. మరి ఈ యొక్క మరి ఎఫెసు ప్రాంతంలో పౌలు గారి ద్వారా పరిచర్య చేయబడింది. ఆయన కూడా వారికి మరి సూచనలు చెప్పాడు. This church had the topmost pastor that we know of in the Bible. మరి బైబిల్ గ్రంథంలో మరి అందరికంటే శ్రేష్టమైన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఈ ఎఫెసు సంఘానికి కాపరిగా ఉండే ఒకప్పుడు. I mean, Timothy was the pastor of the Ephesus church. మరి ఆయన ఎవరో కాదండి, తిమోతి గారు ఎఫెసు ప్రాంతంలో ఆ సంఘానికి పాస్టర్ గా పనిచేసి వెళ్ళాడు. Priscilla Aquila was preaching in that church. మరి అకులా, ప్రిస్కిల్లా అనే వారు కూడా ఆ సంఘంలో కొంతకాలం బోధకులుగా ఉన్నారు. And even John the apostle was preaching in that church. ఎఫెసు సంఘంలో ఇంకొక గొప్ప పాస్టర్ గారు వచ్చారండి. ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైన యోహాను గారే. So this was like one of the topmost churches in that Asia Minor. ఆ యొక్క చిన్న ఆసియా ప్రాంతంలో పిల్లరా మరి ఘనమైన సంఘాలలో ఒక సంఘముగా ఎఫెసు సంఘం ఉన్నది. When you read in book of Acts, it talks about the Ephesian church. మరి అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎఫెసు సంఘం ఎలాగో ప్రారంభించబడింది అనే సంగతి కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. Ephesus was one of the corrupt, immoral area. మరి ఎఫెసు అనే ప్రాంతం పిల్లరా మరి అనైతిక ప్రాంతము, ఏమండి మరి అవినీతితో కూడిన పట్టణమై ఉన్నది. It was had all kinds of idol worship, sexual immoralities, financial
disturbances. మరి చూడండి, అనైతికత ఉన్నది అక్కడ పిల్లరా, మరి విగ్రహారాధన ఉన్నది, లైంగిక వ్యవహారాలు ఉన్నవి, నీతిబాహ్యమైన జీవితము, ఆర్థిక క్రమశిక్షణ లేని ఒక ప్రాంతముగా ఈ ఎఫెసు ప్రాంతం మనకు కనబడుతుంది. It had one of the world's wonders of that time, the temple of Diana. డయానా అనే దేవత యొక్క ఒక గొప్ప మందిరం కూడా అక్కడ ఉండే. Back in those days, this was one of the 7 wonders of the world. డయానా మందిరం పిల్లరా ఆ రోజున ప్రపంచ వింతలలో ఒక వింతగా ఉండే కదా. In the midst of that troubled city, a church sprung up. మరి చూడండి, ఇటువంటి మరి ఒక నీతిబాహ్యమైన పట్టణంలో, ఒకనొక మూర్ఖత్వంతో నిండి ఉన్న పట్టణంలో ఒక సంఘము నిలబడుకుంటూ వస్తూ ఉన్నది. The church was the church of Ephesians. ఆ సంఘమే ఎఫెసు సంఘమై ఉన్నది. It was the beacon for the society. మరి సమాజానికి ఒక వెలుగు దివ్యగా ఈ యొక్క సంఘము అక్కడ ఏర్పాటు చేయబడింది. It turned the city upside down. మరి ఈ యొక్క సంఘము పిల్లరా ఎఫెసు పట్టణమును తలకిందులుగా చేసిందంటే మనం నమ్మాలి. I mean, people were accepting Jesus Christ left and right. మరి చూడండి, ప్రతి చోట ప్రకటించబడిన వాక్యం ప్రకటించబడిన చోటెల్లా ప్రజలు పిల్లరా యేసు ప్రభువును అంగీకరించి మారు మనసు పొందుతూ ఉన్నారు. A city that was corrupted, that was immoral, people were accepting Jesus Christ because the works of the church. మరి సంఘం యొక్క పని ఎంత తీవ్రంగా ఉండనంటే, సంఘం ఎంతగా సువార్త మరి ప్రకటిస్తూ ప్రయాసపడుచున్నదంటే పిల్లరా, ఈ యొక్క క్రమశిక్షణ లేని నీతి బాహ్యమైన ఈ యొక్క పట్టణంలో మరి గుంపులుగా ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. In the midst of this, Jesus is telling John, write this. మరి యోహాను గారితో మరి ప్రభు చెప్పుచున్నారు, యోహాను ఈ మాటలు నీవు ఈ సంఘానికి రాసిపెట్టు. In verse 2, these are the words to him who holds the 7 stars in his right hand and walks among the 7 golden lamps. చూడండి, 7 నక్షత్రముల తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పే సంగతులు ఏమిటంటే, Jesus writes, write this church to the angel of the church. చూడండి, సంఘం యొక్క దూతకు రాయబడుచున్న విషయాలు. Okay, now don't go into the imaginary position that there is one angel for every church. దాని అర్థం ఏంటంటే పిల్లరా, ప్రతి సంఘంలో కనబడకుండా అదృశ్యంగా దేవదూత ఉంటదని అర్థం కాదు దాని అర్థం. Here, whether you like it or not, the angel of the church is the pastor of the church. చూడండి, సంఘపు దూత అంటే మరి పిల్లరా సంఘం యొక్క కాపరి అని మరి అది అర్థం చేసుకోవాలి. The angel was the messenger. That means that technically write this letter and give it to the church, pastor of the church, let him read it. కాబట్టి యోహాను గారికి దేవుడు ప్రవచించిన విషయం ఏమిటంటే, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారికి నేను చెప్పే సంగతులు రాసుకుని వెళ్ళి ఆయనకు అందించు అంటున్నారు. It says he walks among the 7 golden lampstands. చూసారా, యేసు ప్రభు యొక్క వర్ణన చూడండి, 7 దీపస్తంభముల మధ్య సంచారం చేస్తున్నవాడు ప్రభు. Jesus right now is among all the churches in Hyderabad, in Telangana, in India, in the world, and he's walking among all the churches. ఈ యొక్క వాక్య ప్రకారం పిల్లరా నీవు నేను గమనించవలసింది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘముల మధ్యలో, అది హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు పిల్లరా, భారతదేశం కావచ్చు, ప్రపంచమంతటా తన సంఘం అనే దాని మధ్యలో ఆయన సంచారం చేస్తాడు. We as humans are putting boundaries and saying, no, Jesus, you have to be in our side of the church, not in their side of the church. మరి మానవులుగా మనం అంటాం, యేసు ప్రభువా నీవు మా సంఘానికే పరిమితం, నువ్వు ఇక్కడే ఉండాలి, ఆ సంఘానికి పోవద్దు అని మనుషులంగా మనం అంటూ ఉన్నామండి. And people are saying, oh, there is no God in that church, God is only in our church. మరి ఇంకా మరి విశ్వాసులు ఎంతకు తెగించారంటే, ఆ సంఘానికి అక్కడికి పోకండి, అక్కడ యేసు ప్రభు లేడు అని చెప్పడానికి కూడా ప్రజలు తెగించిన సంగతులు సమయాలు. When I come to this church, I feel the presence of God. What do you mean by you don't feel presence of God in other church? మరి కొంతమంది ఇలా కూడా చెప్తా ఉంటారు, ఈ సంఘానికి వెళ్తేనండి దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నానండి అని అంటూ ఉంటారు. మరి వేరే సంఘంలో యేసు ప్రభు లేడా? ఉన్నాడు అని వాక్యం చెప్పుచూ ఉన్నది. He is walking amongst the churches. That's what it says. సంఘముల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు, నడుస్తూ ఉన్నాడు. And in verse 2 he says, మరి 2వ వచనంలో ఉన్నదండి, I know your deeds. చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును. You see, God knows everything. పిల్లరా, ప్రభువైన దేవునికి సమస్తము తెలుసు కదా. I mean, you may think that, oh yeah, God doesn't take care of this one. మరి మనం అనుకుంటామండి, నీవు అనుకోవచ్చు నా విషయం దేవుడు పట్టించుకోవడం లేదని నీవు అనుకోవచ్చు. We are a very small church, God doesn't mind what we do here. నేను ఒక చిన్న సంఘంలో సభ్యురాని, లేదంటే చిన్న సంఘముగా కదా మా సంఘము, ఇక్కడ దేవుడు అసలు మరి పట్టించుకుంటాడని నీవు అనుకుంటున్నావే. Or we are a very mega church, we know what God has to see. లేదంటే దానికి వ్యతిరేకంగా మా సంఘము పెద్ద సంఘము, ప్రభు మమ్మల్ని పట్టించుకుంటాడు అనుకోవడానికి కూడా లేదండి. God says, I know your deeds. మరి ప్రభు అంటున్న మాట అంతా ఏమిటంటే, నీ యొక్క క్రియలు నాకు తెలుసు.
And he says, your hard work అంత మాత్రమే కాదు, నీ కష్టం కూడా నేను and చూస్తున్నాను, your perseverance. నీ యొక్క సహనాన్ని కూడా నేను చూస్తున్నాను. I mean, you see, as church, God sees everything. చూడండి, సంఘముగా ఉన్నప్పుడు పిల్లరా, సంఘాలలో సంచారం చేస్తున్న ప్రభు సమస్తాన్ని చూస్తున్నాడు. Your hard work. మరి నీ యొక్క మరి కష్టాన్ని చూస్తున్నాడు. You see, I'm not saying like, you are saved by grace. I know that. మరి కష్టం అనేటప్పుడు పిల్లరా, మనందరం కూడా ఉచితమైన కృప చేతనే రక్షించబడ్డాం, నాకు తెలుసు. Words will not save you. మరి కష్టము చేత మనం రక్షించబడటం లేదు. But the church has been established to do good works. అయితే రక్షించబడిన తర్వాత, సంఘములో చేరిన తర్వాత సత్క్రియలు అనేవి ప్రతి విశ్వాసి చేయవలసిన వారై ఉన్నారు. You are not saved by good works. మరి అంటే క్రియలను బట్టి రక్షణ కాదు గాని, you are saved for good works. మరి సత్క్రియలు చేయడానికి మనము రక్షించబడ్డాము. As a church we should be doing good works. మరి సంఘముగా మనం ఉన్నప్పుడు పిల్లరా, మరి సమాజానికి సత్క్రియలు తప్పనిసరిగా చేయవలసిన వారమై ఉన్నాము. And that was the reason the church was established. మరి ఆ యొక్క కారణము చేతనే ప్రభువైన దేవుడు సంఘాన్ని లోకంలో ఉంచాడు. Not just sit there here every once in a week we come here, raise your hands up and say, hey, you know what, refresh, go back and do whatever we like. అంతే తప్ప ఏదో వారానికి ఒకసారి మనందరం ఇక్కడ కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని బాగున్నావా అనుకుని మరి కొంచెం ఉత్తేజింపబడి వెళ్ళిపోయే ఉద్దేశం కాదండి సంఘం అంటే. Jesus right now is saying, I know your deeds, Santosh Nagar Baptist Church. సంతోష్ నగర్ బాప్టిస్ట్ సంఘమా, నీ యొక్క క్రియలు నాకు తెలుసు అని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. I know your hard work. మరి నీ యొక్క కష్టము నాకు తెలుసు. I know your perseverance. నీ యొక్క సహనము నాకు తెలుసు అంటున్నారు. And it also says, I know that you cannot tolerate wicked men. చూడండి, ఇంకా అక్కడే రాయబడి ఉన్నది పిల్లరా, నీవు దుష్టులను సహింపలేవన్న సంగతి కూడా నేను ఎరుగుదును సంగమా. I mean, like the church of Ephesus was, because it was so rich church, there were false prophets who were coming and trying to preach there. చూడండి, ఎఫెసు పట్టణం గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా, పట్టణం ధనికమైనది, సంఘంలో కూడా చాలా ధనికులు ఉన్నారు కాబట్టి ఎంతో మంది దుర్బోధకులు వచ్చి అక్కడ ప్రభావం చూపించడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. It says that I know that you cannot tolerate wicked men that have tested those who claim to be apostles but are not. మరి చూడండి, అక్కడే రాయబడి ఉన్నది పిల్లరా, నీవు దుష్టులను సహింపలేవు, అలాగే అపోస్తలులు కాకయే అనగా సేవకులు కాకయే తాము సేవకులమని చెప్పుకుంటున్న వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటువనియు నాకు తెలుసు అని ప్రభు చెప్పుచున్నారు. In Acts 20:29 and 30. చూడండి, ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో కూడా అదే మాటలు ఉంటూ ఉన్నాయి. I mean, Paul said that, you know what, before I leave there will be, after I leave the wolves will come and take over the church. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము మరి 28 29 వచనాల్లో పిల్లరా పౌలు గారు ముందే చెప్పాడు, చెప్పేసి సంగమా, ఇదిగో నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది, నేను వెళ్ళిపోయిన వెంటనే కరుణించని తోడేళ్ల లాంటి వారు మీ మధ్యకు వస్తారు అని ఎప్పుడో చెప్పాడు ఆయన. There were times where people were coming, we are the apostles. మరి చూడండి, ఒక సందర్భము లేక ఒక సమయం వస్తది, ఇదిగో మేమే అసలైన సేవకులము, మేమే అపోస్తలుమని చెప్పుకునేవారు రాక మానరు, వారు తప్పనిసరిగా వస్తారని పౌలు ముందే హెచ్చరించాడు. Paul was saying, no, they are not apostles, they are not sent by us. చూడండి, ఒక సందర్భంలో ఈ మాట కూడా చెప్తున్నాడు, వారు మా చేత పంపించబడిన అపోస్తలులు కాదు, వారు మరి సరైన అపోస్తలులు కారు, సేవకులు కారు అంటూ ఉన్నాడు. But Ephesians took that word seriously. చూడండి, పౌలు గారు తాను సంఘం స్థాపించిన దినాల్లో చెప్పిన మాటను మరి వంట పట్టించుకున్నారు, దాన్ని గమనించుకున్నారు. God himself said that you do not tolerate wicked men. చూడండి, పౌలు గారు చెప్పిన హెచ్చరికను వారు గమనించుకొని మరి కాలం జరిగిన తర్వాత మరి దుష్టులను సహింపలేని ఒక సంఘముగా వారు ఉన్నారని ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు. What a great privilege for the church to know that God himself certifies this church that we do not tolerate wicked men. చూడండి, దేవుడే వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. అది కూడా ఏమని, మీ పాస్టర్ గారి మాట మీరు విన్నారు, హెచ్చరికను గమనించుకున్నారు, మీరు దుష్టులను అసలు మరి సహించలేకపోతున్నారు, మంచిది అని ప్రభువే మెచ్చుకొనుచున్న విషయము. You see, church has to maintain its doctrine. చూడండి పిల్లరా, సంఘం అంటే పిల్లరా, సంఘము ఒక సిద్ధ లేదా తన బోధ మీద తాను నిలబడాలి. I mean, these days every Tom, Dick and Harry is an apostle. మరి ఈ రోజుల్లో పిల్లరా, మనం బయట చూస్తే నేను సేవకుని, నేను అపోస్తలుని చెప్పుకొనుచున్న వారు అనేక మంది మనకు కనబడుచున్నారు. A guy who doesn't know who is Christ, he says I am apostle. మరి యేసు ప్రభువును గురించి సంపూర్ణంగా ఎరగని వ్యక్తి కూడా నేను అపోస్తలుడను అని చెప్పుకొనుచున్న దినాల్లో మనం ఉన్నాము. YouTube channel has 3 million subscribers. మరి అటువంటి వారికి మరి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండవచ్చు గాక. A church in 10-acre land. మరి సంఘముకు ఒక 10 ఎకరాల స్థలం ఉండొచ్చు గాక. Calls himself as apostle. చూడండి, అలాగ అయిపోయిన వెంటనే వారికి వారే మేము అపోస్తలుమని చెప్పుకుంటారు.
Acts 1:22. మరి అపోస్తల కార్యములు 21:22 అండి. Let us read Acts 21:22 please. I want you to read that. మరి మొదటి అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుదామండి. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 21-22 వచనాల్లో, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. You see, when Judas died or killed himself, మరి ఇస్కరియోతు యోధా పిల్లరా తనను తాను చంపుకున్న ఆ సందర్భం తర్వాత they wanted to replace Judas with one more person. మరి ఇక్కడ అపోస్తలులు అనుకున్నారు, మరి ఆయన స్థానంలో ఎవరైనా ఉంటే మంచిది కదా, మనం ఒకరిని ఎన్నుకుందాం అనుకున్న సంగతి ఇది. So there was one requirement. మరి అయితే అలా ఎవరిని పడితే అలా ఎన్నుకోవడానికి లేదు, కానీ అక్కడ ఒక యోగ్యత అక్కడ మనం చదివామండి. The requirement is that person has to be with us from earthly ministry of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో పరిచర్య చేసిన దినాలు మొదలుకొని ఆయనతో సంచరించుచున్న ఒక క్వాలిఫికేషన్ కావాలి. And he should be the eyewitness of the resurrected Lord. మరి అలాగే అపోస్తలుడు అంటే పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తును పునరుత్థానమైన తర్వాత చూసి సాక్షి అయి ఉన్నవాడై ఉండాలి. That was the only requirement. You should be an eyewitness of the resurrected Lord to be an apostle. చూడండి, అపోస్తలుడని పిలువబడడానికి యోగ్యత మరొకటి ఏమిటంటే పిల్లరా పునరుత్థానమైన యేసు ప్రభుతో మాట్లాడి కన్నులారా చూచిన వాడుగా ఉండి ఉండాలి. How many of the apostles are here who are eyewitnesses of risen Lord? చూడండి, ఈ రోజున చెప్పుకొనుచున్న అపోస్తలులు అనే వారు పునరుత్థానమైన యేసు ప్రభుని వారు కన్నులారా భౌతికంగా చూసిన వారేనా? You may be an apostle with a small a, but you are not an apostle with a big A. చూడండి, మరి ఇంగ్లీష్ భాషలో ఉన్నట్టుగా పిల్లరా క్యాపిటల్ ఏ అపోస్తల్స్ మాత్రం వేరే. ఒకవేళ నీకు అంతగా అపోస్తలుడు అనిపించుకోవాలంటే ఒక స్మాల్ ఏ పెట్టుకుని అపోస్తలుడు అని పిలిపించుకో. Call yourself as pope, has no problem. మరి పోప్ అని కూడా మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. Don't call yourself as an apostle because you are not an apostle. చూడండి, అపోస్తలుడు అన్న వారికి ఎన్ని యోగ్యతలు ఉంటేనే వారు అపోస్తలులు కనుక పోప్ అనుకో ఇంకోటి అనుకో కానీ అపోస్తలుడు అనుకోవడానికి మాత్రం నీకు యోగ్యత లేదు. Jesus appreciated the church because they said, oh no, you are a false apostle. They didn't encourage apostles in their church. చూడండి, ఒక సంఘాన్ని ప్రభువారు మెచ్చుకుంటున్నారు. ఏమని? నీవు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుంటున్న వారిని నీవు కనుగొన్నావు, నీకు మరి మెచ్చుకోలు చెప్పుచున్నారు. So I appreciate this church. Like, you know what, when you are calling someone to preach from this pulpit, make sure you know their doctrine. కాబట్టి మరి అప్లికేషన్ మనం చూసుకుంటే పిల్లరా ఎవరైనా ఒకరు ఒక ప్రసంగ వేదిక మీద నిలబడి ప్రసంగం చేయడానికి ముందుగా వారు ఏం బోధిస్తున్నారు, వారి యొక్క మరి అండర్స్టాండింగ్ ఏమిటి, వారి యొక్క థియాలజీ ఏమిటి అనేది తెలుసుకున్న తర్వాతనే మన పుల్పిట్ని అటువంటి వారికి అప్పగించాలి. Just because a preacher has a black suit and a red tie and a blue shirt doesn't make him a great preacher. కాబట్టి మరి సూట్లు వేసుకున్నట్టుగా మరి అయ్యగారికి బ్లాక్ ఉందా, బ్లాక్ బ్లూ బ్లాక్ ఓకే, మరి అట్లాంటి సూట్లు వేసుకుని మరి టై కట్టుకుంటున్నది మాత్రాన వారు ప్రసంగానికి యోగ్యులు అనుకోవడానికి వీలు లేదు. Just because they have a big church, mega church, they are not preachers. మరి పెద్ద సంఘం కట్టుకున్నారు, అయ్యో ఎంతో గొప్ప పరిచర్య అండి అనుకున్నంత మాత్రాన వారి నమ్మకాలేంటో తెలుసుకోకుండా వారిని మనము అనుమతించకూడదు. It says you have to test them. మరి చూడండి, వారిని మరి నీవు కనుగొన్నావు, పరీక్షించావు. And when you find them they are false, don't invite them. మరి వారిని పరీక్షించినప్పుడు వారు అబద్ధికులని నీవు కనుగొన్నావు, అటువంటి వారితో నీకు పనేమీ లేదు. God is appreciating the church of Ephesus for doing that. చూడండి, ఎఫెసు సంఘము వారు పిల్లరా జాగరూకులై ఉన్న కారణమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అభినందిస్తూ ఉన్నారు. In verse 3 it says you have persevered and have endured hardship for my name. 3వ వచనం చదువుకుంటే ఇంకా గట్టిగా మనతో మాట్లాడుచున్నారు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదని కూడా నాకు తెలుసు. I mean, like, you know, the church was being persecuted. పిల్లరా ఆ రోజుల్లో కూడా సంఘం హింసింపబడుతూ ఉన్న దినాలండి. I mean, like, the people didn't like the church. మరి ప్రజలు సంఘం అంటే ఇష్టపడని ఒక విధానము ఉంటూ ఉన్నది. You see, there is one thing. I mean, like, you know, post tribulation, pre tribulation. మరి మనం ప్రకటన గ్రంథం అనగానే అసలు ఈ ప్రకటన గ్రంథంలో మరి విశ్వాసులకు శ్రమలు ముందు వస్తాయా తర్వాత వస్తాయా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. You see, we are so influenced by American culture. మరి ఈ యొక్క విధానం ఆలోచించినప్పుడు పిల్లరా పాశ్చాత్య సంస్కృతి
బోధలు కూడా మనం ఎక్కువగా వంట పట్టించుకుంటూ ఉంటాం. They have no clue what tribulation is all about. చూడండి, శ్రమ అంటే, కష్టం అంటే వారికి ఇసుమంతైనా ఎరగరనేది నా అభిప్రాయం. They try to put whatever they like to put in the Bible and say this is what the Bible was talking about. మరి చూడండి, వాళ్ళు కొన్నిసార్లు పిల్లరా విపరీత మరి వివరణలు కూడా వాక్యానికి ఇస్తూ ఉంటారు. వారికి తెలిసినంతలో ఇదే శ్రమ అంటే, లేదంటే ఇదే ఇదంటే అన్నట్టుగా కూడా వారు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. You see, they say like, the church will not be tribulation. God will lift up the church. We don't have any tribulation. చూడండి, అట్లాంటి ప్రాచ్యాత ఒక బోధ ఏమిటంటే, మరి శ్రమల కాలంలో సంఘం ఉండదు, సంఘాన్ని దేవుడు తప్పించేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు అనేది ఒక బోధ ఉన్నది. You tell that to the church of Ephesus. మరి ఇట్లాంటి బోధ మొదటి శతాబ్దంలో ఎఫెసు సంఘానికి చెప్పి ఉంటే ఎంత బాగుండేది? చెప్పగలమా మనం? చెప్పలేం. They would say, dude, you know what, you have no clue what we are going through. చూడండి, వారు అంటారు, బాబు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ బోధ, మేము పడుతున్నా ఏంటి, మరి నీవేమో సంఘాన్ని తప్పిస్తాడంటున్నావు, నీది ఏ బైబిల్ అన్నట్టుగా వారు అడుగుతారు. The road in front of Ephesian church was called the road of martyrs. చూడండి, ఎఫెసు సంఘానికి ఒక పేరు ఉందండి. ఎఫెసు సంఘానికి పిల్లరా ఒక మారు పేరు ఉన్నది. అదేమిటంటే, ఎఫెసు సంఘానికి వెళ్ళే దారే హతసాక్షుల దారి అనేది పేరు. We call this as IS Southern Main Road or Petrol Bunk Road, right? చూడండి, ఇక్కడ మనము మన సంఘానికి ఉన్న రోడ్డు IS Southern Main Road అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. You see, that road was famous because it used to take Christians to be thrown in front of the lions so that the Romans can enjoy how the lions will kill Christians. చూడండి, ఎఫెసు సంఘమునకు వెళ్ళే దారే హతసాక్షుల మార్గము అని మారు పేరు మోగిపోయింది. కారణం ఏంటంటే, ఎఫెసులో ఉన్న విశ్వాసులను పిల్లరా వారు బంధించి తీసుకుని వెళ్ళి వారి యొక్క హాస్యము కొరకు సింహాల ముందు వేసి, సింహం ఎలా తింటుందో చూచి ఆనందించే ఒక హతసాక్షుల మార్గంలో ఎఫెసు సంఘం ప్రయాణం చేసింది. Jesus says, I know this. చూడండి, యేసుప్రభు అంటున్నాడు, ఇదంతా నేను నాకు తెలిసే. I know your perseverance. You have endured hardship for my name's sake. నా యొక్క నామము కొరకు నీవు హతసాక్షి అవ్వడానికి కూడా ఒప్పుకున్నావు, నీవు సహనము కలిగి ఉన్నావు అని ప్రభు చెప్పుచున్నారు. You have not gone weary. మరి దానిని బట్టి నీవు అలసిపోలేదు. I mean, what a great privilege for a church to be called a church that God likes. చూడండి, దేవుని చేత మెచ్చుకోబడిన ఒక సంఘముగా, దేవుని చేతనే మరి స్తుతించబడిన ఒక సంఘముగా ఉండటము ఎంత గొప్ప భాగ్యమని అనుకుంటున్నారండి. And the church was established by the founders. మరి అలాగే ఈ సంఘంలో పిల్లరా సంఘ పితరులు లాంటి వారు ఈ సంఘాన్ని స్థాపించినారు. But in verse 4, చూడండి, ఇంతవరకు బాగానే ఉంది. 4వ వచనంలోనికి వస్తూ ఉన్నాం. he says, yet I hold this thing against you. ఇంతవరకు బాగానే ఉన్నది పిల్లరా. 4వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. ఏమిటంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. You see, anybody can hold anything against anyone. పిల్లరా ఒకరి మీద వేరొకరు ఎట్టి రీతి అభిప్రాయమైన కోపమైన ఇంకోటైనా పెట్టుకోగలరు. The elders may have something against the other elder. మరి పెద్దల్లో చూద్దామండి, పెద్దలు ఒక పెద్ద మీద మరొక పెద్ద కోపం ఉంచుకోవచ్చు. The church may have something against the pastor. మరి సంఘం వారికి విశ్వాసులకు పాస్టర్ గారి మీద ఆయాసం ఉండవచ్చు. Pastor may have something against an elder. మరి పాస్టర్ గారు కూడా మరి ప్రజల మీద లేదంటే విశ్వాసుల మీద వారికి కొంత మనసాయాసం ఉండవచ్చు. The choir may have against the director. మరి క్వైర్ వారికి క్వైర్ డైరెక్టర్ గారి మీద కోపం ఉండొచ్చు. The director may have against the choir. మరి డైరెక్టర్ గారు క్వైర్ మాట వింటలేదని వానికి కోపం ఉండొచ్చు. All of these guys may have against the media guy. మరి చూడండి, వీళ్ళందరూ కలిసి మాబో వీడియో అయినా నీవు సరిగా తీయలేదని మీడియా వారి మీద కోపపడవచ్చు. The media guy may have against us. మరి మీడియా వారు అంటారు మీరు సరిగా నిలవట్లేదు, సరిగా చూడట్లేదని ఆయన మన మీద అనవచ్చు. That's all fine. చూడండి, ఇక్కడ ఈ నేపాలు ఒకటి ఇవి కొంతవరకు ఓకే, లేదంటే ఇవి అర్థం చేసుకోగలం. But when God says I have something against you, you better run. చూడండి, ఇక్కడ మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులు చెప్పుకుంటుంటే పర్వాలేదు, కానీ దేవుడే గనక నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది అంటే అది భయంకరమైన విషయం. If God says at the judgment, hey, you know what, I have this against you, you cannot defend yourself. మరి చూడండి, తీర్పు దినాన పిల్లరా మరి ప్రభువు మరి మనలను చూసి ఇదిగో నేను నీ మీద ఈ తప్పు మోపుచున్నాను అంటే నీవు అక్కడ తప్పించుకునే మార్గం లేదు. He says you have forsaken your first love. చూడండి, నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అన్నాడు కదా. ఆ తప్పు ఏమిటంటే నీ మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టావు. The church was doing everything a church has to be doing. మరి ఈ యొక్క సంఘము పిల్లరా ఒక సంఘముగా దేవుడు కోరుకున్న సమస్త పనులను మరి సహనముతో వారు జరిగిస్తున్నారు. They were doing everything right according to what the Bible says. మరి బైబిల్ ఆ రోజుల్లో ఉన్న బైబిల్ అన్నట్టుగా ఈ రోజుల్లో ఉన్న బైబిల్ అన్నట్టుగా లేఖనము చెప్పుచున్న ప్రతిదీ కూడా ఈ సంఘం వారు తూచా తప్పక పాటిస్తున్న వీరికే హెచ్చరిక. They were serving.
మరి చూడండి వారు చేస్తున్నారు ఆ విషయం. They were serving. మరి వారు పరిచర్య చేస్తున్నారు. They were suffering. మరి వారు హింస పొందుచు ఉన్నారు. They were being sacrificial. మరి వారు త్యాగపూరితంగా పనులు చేస్తూ ఉన్నారు. Everything that they were supposed to do, they were doing. మరి చూడండి వారు సంఘముగా దేవుడు కోరుచున్న ప్రతి పనిని వారు శ్రమకు, కష్టానికి, త్యాగానికి, ప్రేమతోను వారు చేస్తూ ఉన్నారు. God says, I have this thing against you. ఇంతగా కష్టపడుతున్నప్పటికీ దేవుడు అంటున్నాడు నీ మీద తప్పు ఒకటి మోపాలి. Is that you have abandoned the first love. ఆ తప్పు ఏమిటంటే నీ మొదటి ప్రేమను, ఆసక్తిని నీవు విడిచిపెట్టేశావు. You see, God is not against all these things, suffering, sacrificial, serving. చూడండి మరి సేవ చేసినప్పుడు పిల్లరా, త్యాగాలు చేసినప్పుడు, హింస పొందుచున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. He says, I know. మరి అవి నాకు తెలుసు అంటాడు. But I should come before all these things. చూడండి మరి ఇవన్నిటికంటే ముందుగా ఈ శ్రమలు, నీవు చేసే పరిచర్య, నీవు చేసే విధానం, వీటన్నిటికంటే ముందుగా నన్ను నీవు పెట్టుకున్నావా అనేది ఆయన మాట. In this church, God was second, service was first. ఈ యొక్క సంఘంలో శ్రమలు ఉన్నాయి, సేవ ఉన్నది, మరి త్యాగం ఉన్నది, అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ యేసు ప్రభువు తర్వాతి స్థానానికి వెళ్ళిపోయాడు. They were running this church as a corporation, not as a church. మరి వాళ్ళు మరి చేయగలిగిన మరి సంస్థాన్ని శ్రేష్టంగా చేయాలన్న ఒక కార్పొరేట్ మోడల్లో వారు నడిపించుకుంటూ ఉన్నారు. I work for a corporate. సో నేను కూడా మరి వ్యాపారంలో ఉన్నాను కదా, కార్పొరేట్లో పనిచేస్తూ ఉంటాను. We spend crores for an event. మరి ఈ కార్యక్రమం చేయాలంటే పిల్లరా కోట్ల కొలది ధనాన్ని శ్రేష్టమైన రీతిలో చేయాలని ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. For big events we are the platinum sponsors. మరి కొన్ని ప్రపంచంలో జరిగే కొన్ని మెగా ఈవెంట్స్ కండి మరి ఐగర్ కంపెనీ మెగా స్పాన్సర్ గా వారు ఉన్నారు. Just to put one small name on the banner somewhere on the site we had to pay 3 crores. చూడండి ఆ మెగా ఈవెంట్స్ లో, వరల్డ్ వైడ్ గా జరిగే ఈవెంట్స్ లో వీళ్ళ కంపెనీ పేరు చిన్నగా వేయడానికి కోట్ల రూపాయలు, 2 కోట్లు 3 కోట్లు అన్నట్టుగా వీరు వారికి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. We bring event managers to do that. మరి ఈ యొక్క మరి మన పేరు కొంచెం వచ్చేలాగా చూడండి అని దాని కొరకు ప్రత్యేకంగా మేనేజర్స్ నియమించుకున్నారు కంపెనీ వారు. At the end of the day my boss says, John, it was a good event, man. చూడండి 3 కోట్లు చెల్లించాక, కార్యక్రమం అంతా అయిపోయాక, మేనేజర్స్ కష్టపడి మన పేరు వచ్చేలా, కంపెనీ పేరు వచ్చేలాగా అంతా అయిపోయాక మేనేజర్ అంటారు, యజమాని అంటాడు, జాన్ మనం పెట్టిన 3 కోట్లు పనిచేసింది, మన కంపెనీకి మంచి పేరు వచ్చింది. We got so many clients through this event. చూడండి ఈ యొక్క ఈవెంట్ ద్వారా మనకు నూతన క్లయింట్స్ పరిచయం అయ్యారు, కొంత బిజినెస్ మనకు పెరుగుతుంది అంటాడు. These days church events are like that. చూడండి ఈ రోజున సంఘము కూడా పిల్లరా అలాగూ వ్యాపార సంస్థలాగానే ఉన్నది. Big screens. మరి పెద్ద తెరలు ఉన్నాయి. Big preachers. మరి పేరు పొందిన ప్రసంగికులు ఉన్నారు. Big dance competitions. మరి పెద్ద మరి నృత్య పోటీలు జరుగుతూ ఉన్నాయి. Big cameras. మరి పెద్ద కెమెరాస్ ఉంటూ ఉన్నాయి. All kinds of media. మరి మీడియాలో ఇది లేదు అది లేదు అనే విధానం లేకుండా ఉండిరి. At the end of the day pastor is forced to tell what a great event it was. చూడండి అంతా అయిపోయాక పాస్టర్ గారి నోటంటే ఈ మాట రావాలని కోరుతారు. అబ్బా ఈ కార్యక్రమం దేవుని కృపను బట్టి ఎంత బాగా జరిగిందండి. The pastor had to invite everyone who was involved and bring them here and say, hey, you know what, faithful servants, you did a great event. చూడండి అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇందులో ప్రయాసపడిన ప్రతి వారిని మరి పైకి పిలిచి, అయ్యా మీరు ఎంతగా కష్టపడ్డారు, మన కార్యక్రమం ఎంత బాగా జరిగింది అని చెప్పక తప్పని పరిస్థితి. Next year the event says, oh no, last year they only bought 1 screen, this year we're going to get 2 screens. మరి ఇంకా ప్లానింగ్ ఉంటుంది కదండి. పోయినసారి ఒకటే స్క్రీన్ పెట్టాం, ఈసారి 2 స్క్రీన్స్ పెడదామని ప్లానింగ్ ఉంటుంది. 5 years from now there'll be only screens, no people in the church. మరి అలాగ చేసుకుంటూ పోతే పిల్లరా మరి కాలం గడిచే కొద్ది 5 సంవత్సరాలు అయి ఉందనుకోండి, అప్పుడు 5 స్క్రీన్లు ఉంటాయి కానీ స్క్రీన్లు చూడటానికి ప్రజలు మిగలరు. God is saying, I have this against you. చూడండి దేవుడు అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది సంగమా. You have ignored the first love. మరి నీ యొక్క మొదటి ఆసక్తిని విడిచిపెట్టావు, ప్రేమను మర్చిపోయావు. Are we running this church to preach Christ or to teach Christ? చూడండి సంఘముగా మనము పిల్లరా ప్రధానముగా ప్రభువును ప్రకటించడానికి, ప్రభువును గురించి ప్రజలకు నేర్పించడానికి సంఘం ఉన్నది. Or are we trying to compare our churches with other churches and say, you know what, we do events better than your church? మరి లేకపోతే మరి పోల్చుకొని ఆ సంఘం కంటే మన సంఘమే గొప్ప, వారికంటే మనమే గొప్ప కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకోవడానికి కాదు మనం ఇక్కడ ఉన్నదనేది గమనించుకోవాలి. It was not more than 40 years when this church was established, the Efficient church. చూడండి ఎఫెసు సంఘానికి అప్పటికి సుమారుగా 40 సంవత్సరాల వయసు వచ్చిందండి. Our church is also at 40-year church. We are at the crossroads. చూడండి ఈ మన సంఘానికి కూడా పిల్లరా సుమారుగా 40+ ఇయర్స్ మనం మినిస్ట్రీలో మనం ఉంటూ
ఉన్నాం. In verse 5 it says, remember the height from which you have fallen. 5వ వచనం పిల్లరా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నది, నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో అది నీవు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. When we first become Christians, we have the zeal to do everything for Christ. మరి మనము మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు పిల్లరా, ప్రభువే నాకు ప్రధానము, ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తాను అని తీర్మానించుకున్న In everything we see Jesus Christ. మరి ప్రతి పనిలో కూడా దీని వల్ల ప్రభువుకు మహిమ వస్తుందా అని ఆలోచించుకోవాలి. We have no problem praying in public when we are eating food. మరి ఆ యొక్క బహిరంగ స్థలంలో భోజనం చేస్తున్నప్పుడు నేను ప్రభు చేత రక్షించబడ్డానన్న మొదటి దినాల్లో ప్రార్థన చేసుకుని మరీ తిని సిగ్గుపడలేదు కదా. The longer you become, you think that you are scratching your head here and you pray like that in public. చూడండి, విశ్వాసంలో పెరిగే కొద్దీ భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయాలని గుర్తొచ్చి అందరూ చూస్తున్నారు కదా, ఏదో తలకాయ గోక్కుంటున్నట్టు ప్రార్థన కానిచ్చేసి ఇప్పుడు భోజనం చేస్తున్నాం. Because we think that, oh yeah, you know what, God backseat, now I'm came. చూడండి, ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు వెనకకు పోయాడు, ఇప్పుడు నిన్ను నీవే చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. When we came to this church, when we established this church, we wanted to do big great things. చూడండి, మనము సంఘం ద్వారా గొప్ప గొప్ప కార్యములు చేయాలని తలంచుస్తూ ఉన్నాం. But a stage came, now we are at the existence of survival. చూడండి, అయితే పిల్లరా కొన్నిసార్లు మరి సమస్యలతో మనం సతమతమవుతూ ఉన్నాము. మన ఉనికినే ప్రశ్నించే పరిస్థితులు మనం ఎదుర్కొని ఉన్నాం. I mean, we have enough troubles from outside. The problem is we have enough troubles inside. చూడండి, ఇంకా మాటగా చెప్పాలంటే పిల్లరా, బయట నుండి మనకు ఒత్తిడులు ఉన్నాయి, లోపల కూడా సమస్యలు లేకపోలేదు. You know, the inner trouble. మరి చూడండి, ఈ యొక్క ట్రబుల్లో, ఈ యొక్క శ్రమలో verse 6, let us read that. I want to jump one verse and again come back. Verse 6 please. మరి మరి 6వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. I mean, like, but this is in your favor, that you hate the practices of Nicolaitans, which I also hate. చూడండి, 6వ వచనంలో మరొక మెచ్చుకోలు కనబడుచున్నది. మనము కొంత బాగా నుదిలి ముందుకు వెళ్ళాం, మరలా మనకు వెనక్కి వద్దాం. ఈ ఒకటి నీలో ఉన్నది ఏమిటంటే, నీవు నికోలాయితుల క్రియలను నీవు ద్వేషిస్తూ ఉన్నావు. The Nicolaitans, when you see it in Acts, I think in chapter 6, he was the chief deacon of the church. మరి చూడండి, నికోలాయితులు ఎవరి నుంచి వచ్చారంటే పిల్లరా, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో ఉన్న సంఘ పరిచారకుల్లో ఈ నికోలాతు అనేవాడు ఒకరు. His teachings were inclined, when you see in verse 2:15 in Revelation, Balaam's teachings. చూడండి, 2:15 ప్రకటన గ్రంథంలో ఇతని బోధ ఏమిటో అనేది వివరించబడింది. ఇతని బోధ ఏమిటంటే బిలాము బోధ వైపు తిరిగిపోయాడు. So he was putting the groups in the church and he was teaching wrong doctrine to the church. మరి కాబట్టి ఆయన సంఘంలో గొడవలు రేపుచున్నాడు, గ్రూప్స్ తయారు చేస్తూ ఉన్నాడు, మరి ధనాశ వైపు ప్రజలను మళ్ళిస్తూ ఉన్నాడు. He became one of the topmost leaders in Ephesus. మరి చూడండి, ఎఫెసు పట్టణంలో లేక సంఘంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిపోయాడు ఈ సందర్భంలో. But God appreciated. He said, you know what, this is in your favor that you are not following this guy. కాబట్టి మరి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల మీరు ఈ యొక్క అతని క్రియలను, అతని బోధను మీరు ద్వేషిస్తూ ఉన్నారు అని దేవుడు మెచ్చుకొని ఉన్నాడు. But God says, remember from the height you have fallen. చూడండి, 5వ వచనానికి మరలా మనం వచ్చాం పిల్లరా, నీవు ఏ స్థితి నుండి పడ్డావో అది నీవు బాగా జ్ఞాపకం చేసుకో. If this church goes in front of Christ will say, you know what, I am so happy with each and every member in this church. చూడండి, ఒక రోజున పిల్లరా సంఘముగా మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు ముందు నుంచున్నప్పుడు మరి ఆయన సంఘమా మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మీరు కష్టంలో శ్రమలో మరి నాకు సాక్షులుగా ఉన్నారు అనే మెచ్చుకోలు మనం పొందుకోగలమా? First of all, will God says, are you a part of the church? చూడండి, మనం కొంచెం లోతుగా పరిశీలన చేస్తే మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను చూచి అసలు ఈ సంఘంలో నీవు సభ్యుడిగా ఉన్నావా, సభ్యుడివేనా? I'm not talking about whether you're saved or not. Are you a part of the church? చూడండి, నీవు ఈ సంఘంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు అనే సీనియారిటీ గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడు కనుక అసలు ఈ సంఘంలో నీవు సభ్యుడివేనా, మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నావా అని అడిగితే ఎలా ఉంటుంది? God is not talking about salvation. మరి రక్షణ గురించి ప్రభు ఇక్కడ మాట్లాడడం లేదు. He's saying, are you a part of my body? చూడండి, నా సంఘంలో నీ ఒక అంగముగా కలిసిపోయావా లేదా అని ప్రభు మాట్లాడుతున్నారు. Are you a back row Baptist who comes before the service starts and before the pastor ends, before you say amen, there shall be showers of blessing, the blessings will be somewhere else. చూడండి, బ్యాక్ రో బాప్టిస్ట్ అని ఒక వర్డ్ ఉందండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రారంభమై పాటలు అవుతున్నప్పుడు వస్తారు, వెనకాల ఎక్కడో కూర్చుంటారు, మరి అంతా ఉంటారు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి,
దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే పాట పాడుతూ ఉండగానే ఆశీర్వాదం అయిపోయిన వెంటనే ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతారు. అలాగే ఉంటున్నావేమో. They will say, oh no pastor, we don't want to get into this politics. మాకి చర్చ రాజకీయాలు పని చేయవండి. మరి ఎందుకయ్యా అలా వెళ్ళిపోతావు, కలిసి వెళ్ళొచ్చు అంటే అంటారు వాళ్ళు. అయ్యా సంఘంలో ఉంటే ఏదో ఒక గొడవ చెప్తారు, ఏదో ఒక సమస్య చెప్తారు, ఎందుకండి మేము వెళ్ళిపోతామండి అని అట్లాంటి వారు అంటూ ఉంటారు. You are a politician when you are saying that. చూడండి, మరి సంఘంలో రాజకీయాలు ఉన్నాయని నీవు అంటున్నావంటే, ఆ గొడవలు నాకెందుకు అంటున్నావంటే అసలైన రాజకీయ నాయకుడు నీవే. You are the mouthpiece who is telling everybody else that we have enough troubles here. చూడండి, మనకి ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటూ బయట తిరుగుతున్న వాడు నీవే కావచ్చు. I mean, how many of the people are coming here for the services when we have outside Sundays? చూడండి, ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో ఏదైనా ప్రార్థన సమావేశం జరిగితే, ఆరాధన జరిగితే ఎంతమంది రాగలుగుతున్నామండి? Because you never feel that you are a part of the church. You think that you are a Christian. మరి నీవు క్రైస్తవుడు అనుకుంటున్నావు, కానీ సంఘంలో సభ్యుడు అనుకుంటే మిగిలిన ప్రార్థనలు కూడా వస్తావు కదా. You have to be an active member of the church. You should be in a good standing. That's what the word it's used. చూడండి, మరి సంఘంలో మంచి పేరు పొందుకోవాలి, అన్ని కార్యక్రమంలో ఉండాలి, అప్పుడే నీవు సభ్యుడు అవుతావు అనేది బైబిల్ కూడా తెలియజేస్తుంది. Unless you become a part of it, you cannot be a part of the scripture. చూడండి, సంఘంలో నీవు కలిసిమెలిసి కలగొలుపుగా శ్రమ పడేవాడిగా ఉండనప్పుడు నీవు లేఖనాన్ని ఏమి నెరవేర్చగలవు? I mean, God says this is to the church, not to an individual. చూడండి, ఇక్కడ సంఘముతో దేవుడు మాట్లాడుచున్నాడండోయ్, ఏదో ఒక వ్యక్తిని ఉద్దేశించి దేవుడు చెప్పడం లేదు ఈ విషయాలు. God doesn't want your money, he wants you. చూడండి, దేవుడికి పిల్లరా నీ ధనధాన్యములు ఆయనకు అవసరం లేదు, నిన్నే కోరుకున్న దేవుడు ఆయన. He needs your time, your heart, your life, your family. నీ యొక్క కుటుంబముతో, నీ యొక్క సమయంతో, నీ యొక్క మరి ఏకాగ్రతతో నీవు ఇక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. But when you are coming here, you should make sure that your first love is Christ, not the service. చూడండి, సేవ చేస్తున్నాను అనుకొని నీవు మొదటగా క్రీస్తుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండేలాగా దేవుడు నిన్ను పరిచర్య చేయమని కోరుకోవడం లేదు. మొట్టమొదటిగా క్రీస్తును పెట్టుకుని తర్వాత చేయాలి అన్ని కూడా. In verse 5 it says, remember the height from which you have fallen, repent. చూడండి, నీవు జ్ఞాపకం చేసుకునుము, మారు మనసు పొందుమని 5వ వాక్యంలో మనం చూస్తున్నాం. It's our God's character. చూడండి, మన దేవుని యొక్క విధానము ఈ యొక్క 5వ వచనంలో మనకు కనబడుచున్నది. He always gives us second chance. ప్రభు అయిన దేవుని యొక్క విధానం ఏమిటంటే పడిపోయిన వారికి, తప్పిపోయిన వారికి రెండవ అవకాశాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. He says, if you are not doing it, now repent. మరి ఒకవేళ నీవు ఎంతవరకు అలాగ చేయకుండా ఉంచున్నట్లయితే ఇప్పుడైనా చెయ్యి, ఇప్పుడైనా మారు మనసు పొందుము. And it says, do the things you did the first. చూడండి, అట్లు చేసి మరి నీవు ఆ మొదటి క్రియలను చేయుము. You see, if we are not following Christ and we are not loving Christ and we are doing other things to entertain people, we are not being a church. చూడండి, మరి క్రీస్తుకు మహిమ తేకుండా, క్రీస్తును గణపరచకుండా, క్రీస్తును పిల్లరా వ్యక్తిగతంగా చేర్చుకొనకుండా మరి పనులు పరిచర్యను మనం చేస్తున్నట్లయితే మనము ప్రభువుకు మహిమను తీసుకుని రాము. ఇంకా చెప్పాలంటే సంఘముగా మనము ప్రభువును సంతోషపరచలేము. In verse 5 he says, if you do not repent, I will come to you and remove your life's lampstand from its place. 5వ వచనం 2వ భాగంలో ఉన్నది చూడండి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు. See, a church is established by Christ. You cannot extend a church. It will be only replaced by members. చూడండి, ఒక సంఘము ప్రభువు చేత స్థాపించబడుచున్న సంఘము, దానిని మనము స్థానభ్రంశం చేయలేము, అక్కడికి ఇక్కడికి మార్చలేము. ఒకవేళ మారిస్తే దేవుడు నిన్ను మారుస్తాడు తప్ప మరి సంఘము స్థిరమైనది అన్నట్టు. It will not be far when God says, you know what, I came here and I found that you don't love me the way you used to supposed to be loved. I am removing this lampstand from this place. మరి చూడండి, ఈ సంఘము నేను స్థాపించాను, ఇది నా మహిమ కొరకు ఉండవలసిన సంఘము. ఒకవేళ అది అలాగూ లేకపోతే ఆ సంఘమును తీసివేయడానికి కూడా నేను వెనుకాడను అనేటువంటి హెచ్చరిక God is speaking to us right now. He's saying, you know what, if I am not your first love, this church is gone for good. చూడండి, ఒకవేళ మీ సంఘంలో నాకు ప్రాధాన్యత లేకపోతే ఆ దీపస్తంభమునే తీసివేస్తానన్న ఒక హెచ్చరికను దేవుడి మధ్యాహ్నం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. He who has an ear, let him hear what the Spirit says to me. 7వ వాక్యంలో పిల్లరా, ఆత్మ చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. To him who overcomes, I will give the right to eat from the tree of the life which is in the paradise of God. చూడండి, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిస్తాను. You should repent.
కాబట్టి మారు మనసు పొందుము, and you should act. మరి నీవు తప్పనిసరిగా మరి పరిచర్య, మరి ప్రభును మొదటగా పెట్టుకుని పరిచర్య చేయాలి. And how you can do it is by when you overcome the tricks of Satan. చూడండి, పరిచర్య చేసే విషయంలో కూడా పిల్లరా సాతాను మనల్ని మోసగిస్తాడు. ఆ సాతాను యొక్క మోసమును అధిగమించే మనం పరిచర్య చేయాలి. John 14:21 it says, if you overcome me, you will have me. You know who I am. మరి యోహాను సువార్త 14:21 మీరు చూడండి పిల్లరా, మరి నేను లోకమును జయించినట్టుగా మీరు కూడా లోకాన్ని జయిస్తారు, మీరు నన్ను అంటిపెట్టుకుంటే మీరు లోకాన్ని జయిస్తారు అన్న వాక్యములు. And when you overcome, I will reveal to you who I am. మరి మీరు ఇలాగ జయించు వారిగా ఉంటే అప్పుడు నా యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను మీరు పొందుకుంటారు అంటున్నారు. Unless you overcome these evil things, you cannot understand who Christ is. కాబట్టి ఇటువంటి దుష్ట విషయాలు ఏమండి మరి పడిపోయిన విషయాలు సరి చేసుకుంటే తప్ప క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం సంపూర్ణంగా పొందుకోలేము. Unless we overcome our differences, we cannot be who the church God wants it to be. కాబట్టి ఒకవేళ సంఘముగా మనము ప్రేమ కలిగి సంతోషముతో ప్రభువును ముందు పెట్టుకుని పరిచర్య చేస్తే తప్ప మన యొక్క తారతమ్యములను సరి చేసుకుని సమాధానపడి ముందుకు వెళితే తప్ప ప్రభువును మనము మహిమపరచలేము. If you think that you are too spiritual for this church, there is other churches for you to move. కాబట్టి ఒకవేళ నీవు గనక నా ఎంత భక్తుడు లేదు అనుకుంటున్నట్లయితే నీలాంటి భక్తుల కొరకే బయట ఎన్నో సంఘాలు ఉన్నాయి. You see, we are not a museum of saints here. కాబట్టి సంఘం అంటే పిల్లరా ఎల్లప్పుడూ పరిశుద్ధులే ఉంటారు అనే ఒక మ్యూజియం అనుకోవడానికి లేదండి. We are hospital for patients. చూడండి, సంఘం అంటేనే పిల్లరా ఒక హాస్పిటల్లో వేరు రోగములతో బాధపడుచు బాగుపడాలని కోరుకుంటున్న రోగులు ఎలాగైతే ఉంటారో సంఘం కూడా అటువంటిదే. But as a hospital, our job is to treat the patients, not to mistreat the patients. కాబట్టి ఒక హాస్పిటల్ విషయమే మనం ఆలోచిస్తే పిల్లరా ఏ రోగిని కూడా వారు మరి వికట వైద్యం చేయరు కదా, అలాగ చేయడానికి వీలే లేదు. మంచి వైద్యం చేసి వారిని బాగుపరచాలనే ఉద్దేశం హాస్పిటల్ది. It is like one patient saying, you know what, you are a sick guy, man. చూడండి, హాస్పిటల్లో ఒక బెడ్ మీద ఉన్న పేషెంట్ నీవు నాకంటే రోగి లేకుండా వేటి అని అన్నాడు అనుకోండి, the other person will say, you know what, you are a sick guy too. చూడండి, నా రోగం కంటే నీ రోగమే గొప్పది, పో అవతలకని ఆడంటాడు. So if you are in the church, you are a Christian, you are saved by grace, not by works. కాబట్టి మరి బైబిల్ చెప్పుచున్న రీతిగా క్రియలను బట్టి కాకుండా కృప ద్వారా విశ్వాసమును బట్టి రక్షించబడే వ్యక్తిగా ఒక విశ్వాసిగా సంఘంలో నీవు నేను ఉన్నప్పుడండి, let us do the good works for Christ. మరి క్రీస్తు కొరకు రక్షించబడిన తర్వాత సత్క్రియలు చేసే బాధ్యత మన మీద ఉన్నది. And let us put him first. మరి దాని అర్థం ఏమిటంటే ఆ క్రియలు చేయడానికంటే ముందుగా మరి ఆయనకు మొదటి స్థానం ఇవ్వాల్సిన అవసరము మన అందరికీ కూడా ఉన్నది. Forget about the programs, events, Good Friday, Easter, they are all good, they have to be done. చూడండి, మనము కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్, గుడ్ ఫ్రైడే మరి లేదంటే ఈస్టర్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి క్రమంలో వాటిని జరగనిద్దుముగాక, కానీ it is not important to fill the calendar, it is important to fill with Christ. చూడండి, ఇదిగో వారంలో ఈ కార్యక్రమము, ఆ వారంలో ఆ కార్యక్రమము అని క్యాలెండర్ అంతా ఫిల్ చేసుకునే బదులు క్రీస్తు చేత నింపబడి ఉండటమే ప్రధానమనేది మనం గమనించుకోవాలి. And when God says, you know what, now this is what I want. చూడండి, క్రీస్తు చేత నింపబడినప్పుడు ఒకవేళ నీ క్యాలెండర్ ఖాళీగా ఉన్నా పర్లేదు, నాకు కావాల్సింది ఇదే, నేను నీలో నింపబడి ఉన్నాను, నాకు మొదటి స్థానం ఉన్నదన్న ప్రశంసే ప్రభు దగ్గర నుంచి మనకు అవసరమై ఉన్నది. The Ephesian church missed it. చూడండి, ఎఫెసు సంఘము శ్రమ పడ్డది, పరిచర్య చేసింది, త్యాగాలు చేశారు, కానీ ప్రభు చేత ప్రశంసించబడినప్పటికీ లోపాలు కూడా ఎత్తి చూపించబడ్డాయి. వారు నిజానికి లోపములు కలిగి ప్రభు ఇచ్చే ప్రతిఫలాన్ని పోగొట్టుకునే స్థితికి వచ్చేసారు. The lamp was uprooted from Ephesus. చూడండి, మరి తర్వాత దినాలు అనగా ఈ రోజున మనం చెప్పుకోవచ్చు పిల్లరా, ఎఫెసు సంఘము వారి హెచ్చరికను వినలేదు, దేవుడు ఆ సంఘమే లేకుండా చేశాడు. Church doesn't exist anymore. చూడండి, ఈ రోజున ఎఫెసు ఆ ప్రాంతాలు అవన్నీ కూడా ఉన్నాయి, కానీ అక్కడ సంఘము లేదు. A small signboard says, this is where the church of Ephesus was. చూడండి, అక్కడ ఒక సైన్ బోర్డు పెట్టారట, బైబిల్లో చెప్పబడిన ఎఫెసు అనే సంఘము ఇక్కడే ఉండేది అని ఒక చిన్న ప్రాంతాన్ని వారు చూపిస్తారు ఈ రోజున. If you don't follow Christ, in Google Map, Santosh Nagar Baptist Church was here. చూడండి, If you don't follow Christ in Google Map, we will have him pointing here. Santosh Nagar Baptist Church was here. Was here. Okay. మరి మనముగా పిల్లరా, మనము సంఘముగా క్రీస్తుతో నింపబడి క్రీస్తుకు ప్రాధాన్యతనిచ్చి క్రీస్తునే మహిమపరిచే కార్యక్రమాలు లేకపోతే
ఈ రోజున మనం వాడే గూగుల్ మ్యాప్స్లో ఒకప్పుడు ఈ ప్లేస్లో మరి సంతోష్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ ఉండేది అని మన కోసం కూడా చెప్పొచ్చేమో. It will become a location pin, the red one. చూడండి, ఒకప్పుడు ఇక్కడ ఉండేది అని లొకేషన్ పిన్గా మనల్ని గురించి కూడా చెప్తారేమో. అంతవరకు రానియొద్దండి. దేవునికి స్తోత్రం. yes, let the God Spirit come amongst us. చూడండి, దేవుని యొక్క మరి కామశిక్షణ లేదంటే దేవుని కార్యక్రమము దేవుని చేత నింపబడి ఉందము గాక. Let us make the first love the first love. చూడండి, మొదటి ప్రేమను మనము కలిగి ఉందము, మొదటి ప్రేమను మరి పట్టుకుని ఉందము. In Jesus' name we pray. Amen. యేసు నామములో ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.